శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింపకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటి భాగవతం సమస్త పాపములను తొలగించి మోక్ష పదమును చేర్చి మానవుని యొక్క జన్మను సార్థకత చేయగలిగినటువంటిది భాగవతం. భాగవతమును ఎవరైతే శ్రవణం చేస్తున్నారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. అలాంటి పుణ్యమైనటువంటి మహాభాగవతంలో శ్రీకృష్ణుడు ఉద్ధవునకు అనేకమైనటువంటి ధర్మవాక్యములు, భక్తివాక్యములు, మానవుని యొక్క జన్మను తరించేటువంటి మార్గములు తెలియజేస్తూ పరమ పావనమైనటువంటి వాటిలో కొన్ని ఉపకథలను తెలియజేశారు. అవధూత యదు సంవాదం, యదురాజు యొక్క సంవాదం, అవధూత యదురాజుల యొక్క సంవాదం తెలియజేస్తున్నారు. మానవుడు ముఖ్యంగా గ్రహింపవలసినటువంటివి ఏమిటి అంటే 24 లక్షణములు తనకు గురువులు అని తెలియజేశారు. యోగీంద్రుడైనటువంటి వారు ఎప్పుడు హరిధ్యానంపై ఆసక్తి కలిగి భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుముకి పిట్ట, బాలుడు, కుమారిక, బాణాలు వేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ మొదలైనటువంటి వాటి గుణాలను తెలుసుకుంటూ అలా వాటిని ఆ గుణములలో ఏవైతే ఉన్నావో ఆ గుణములను తాను ఆచరిస్తూ ఉంటాడు. ఆ గుణములు ఏమిటి తెలియచెప్పవలసింది అని ఉద్ధవుడు అడిగాడు వినయపూర్వకంగా. వాటిని గురించి ఏ గుణములను తీసుకుంటాడు యోగీశ్వరుడు? ఉదాహరణకు వరుసగా చెబుతూ ఉన్నారు. భూమి నుంచి ఏ గుణము తీసుకున్నాడు యోగీంద్రుడు అంటే సహనం అనే గుణము తీసుకున్నాడు, ఓర్పు. వాయువు వల్ల అంటే గాలి వలన పరోపకారం అనే గుణము తీసుకున్నాడు. ఆకాశం వలన కాలముచే సృష్టింపబడినటువంటి గుణాలతో సాంగత్యము లేకపోవటం. నీటి వలన ఎప్పుడూ శుభ్రంగా నిర్మలంగా ఉండటం. అగ్ని వలన నిర్మలత్వాన్ని కలిగి ఉండటం. సూర్యచంద్రుల వలన సర్వసమత్వం అనేటువంటిది గ్రహిస్తారు యోగీశ్వరుడు. అలాగే పావురం వలన భార్యయందు, బిడ్డలయందు స్నేహత్యాగం. కొండచిలువ వలన ఇష్టప్రకారం తిరుగుతూ అందినటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించడం. రుచులు పచులతో పని లేదు యోగీశ్వరులకు. ఏది అందితే అదే స్వీకరిస్తారు. సముద్రం వలన ఉత్సాహ రోషములు. మిడుత వలన శక్తికి తగినటువంటి పని చేయడం. తుమ్మెదల వలన సారమును మాత్రమే గ్రహించడం. ఏనుగు వలన స్త్రీ వైముఖ్యం, స్త్రీ యొక్క వైముఖ్యం. తేనెటీగల వలన సంగ్రహణం. లేడి వలన విచారపరత్వం. తాబేలు వలన జిహ్వచాపల్యం. ముంగిస వలన దొరికినటువంటి దానితో సంతృప్తి పడటం. లకుముకి పిట్ట వలన మోహత్యాగం. బాలుని వలన నిత్య సంతోషం. కుమారి వలన సంగమ విసర్జనం. బాణాలు వేసేటువంటి వాని వలన ఏకాగ్రత. పాము వలన ఇతరుల యొక్క ఇండ్లయందు నివసించటం. సాలెపురుగు వలన సంసార బంధాలలో చిక్కుపడకుండా ఉండటం. కందిరీగ వలన లక్ష్య జ్ఞానాన్ని నెరవేర్చుకోవడం. ఈ గుణాలు గ్రహించి
కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేటువంటి 6 శత్రువులను జయించి ముసలితనము రాకుండా ఉండడానికి వాయువును వశం చేసుకొని శరీరమును పవిత్రంగా ఉండడానికై యజనం, యాజనం, అధ్యయనం, అధ్యాపనం, దానం, ప్రతిగ్రహం అనేటువంటి వాటి మీద ఆసక్తి కలిగినటువంటి వాడై పట్టణాలు, గ్రామాలు, నగరాలు వదిలి కొండలయందు, అడవులయందు తిరుగుతూ దేహం నిలవడానికి మాత్రమే కొద్దిపాటి ఆహారం తీసుకుంటూ సంతోషం, దుఃఖము రెండిటినీ సమభావంతో చూస్తూ లోభాన్ని, మోహాన్ని వదిలి ఇంద్రియములను జయించి నిన్నే తప్ప మరొక మార్గము ఎరుగను అని ఆత్మనిష్టతో పవిత్రమైనటువంటి అంతఃకరణ కలిగి యోగి, అలాంటి యోగి నన్ను చేరుతూ ఉన్నాడు ఉద్ధవ. నాయందే కలుస్తూ ఉన్నాడు ఇన్ని లక్షణములు పొందినటువంటి వ్యక్తి. మోహమునకు వశుడై ధనవాంఛ అనేటువంటి ప్రవాహంలో కొట్టుమిట్లాడి దీనికై క్రూరమైనటువంటి భావాలు లొంగిపోయేటువంటి మనుష్యుడు ఊహపోహలలో తెలియక దీనుడై శరీరాన్ని శిథిలం చేసుకుంటూ ఉన్నాడు. దీనికి ఒక ప్రాచీనమైనటువంటి కథ నీకు చెబుతాను విను. ఒక అద్భుతమైనటువంటి ఒక కథ చెబుతూ ఉన్నారు. మిథిలా నగరంలో పింగళ అని పేరు కలిగినటువంటి ఉత్తమురాలైనటువంటి వేశ్య ఒక ఆమె ఉన్నది. దానివలన కొంత పరిజ్ఞానం పొందాను. వేశ్య వల్ల పరిజ్ఞానం ఏమిటి? అది ఎలా అంటే ఆ కాంత ఏం చేసేది అంటే డబ్బు మీద ఆశతో తన ప్రియుణ్ణి మోసపుచ్చి ధనమిచ్చేటువంటి మరొక విటుణ్ణి కలుస్తూ ఉండేది. ఎవడు ధనమిస్తే వాడే. వాణ్ణి తన ఇంటి లోపలికి తీసుకొని వెళ్ళింది. వాడితో రాత్రి నిద్ర లేకుండా ఊళ్ళో వీధులన్నీ విహరించింది. నిద్ర లేకపోవటం వల్ల ఆమెకు నీరసం కలిగింది. ధనకాంక్షతో తిరిగి 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 అలసిపోయింది ఆ వేశ్య. చిట్ట చివరకు ఆత్మసుఖం కలిగించేటువంటి, తనకు ఆనందాన్ని కలిగించేటువంటి వాడు ఈ విటులు కాదు, భర్తయే అని గ్రహించింది. చివరికి నారాయణుడే. ఇలా చింతిస్తే కైవల్యం చెందొచ్చు కదా. నేను ఈ విటులకై తన యొక్క జీవితాన్ని ఎంతో నాశనం చేసి అనేకమైనటువంటి జబ్బులు తెచ్చుకున్నాను. ఈ మార్గాన్ని, ఈ భావనని నారాయణుని మీద మనస్సు గనక ఉంచినట్లయితే ఎంత బాగుంటుంది అని విచారించింది. తన శయనగారాన్ని, సమస్త సంపదలను త్యజించింది. చివరకు వాసుదేవుని యొక్క దివ్య పదపద్మాలకు నమస్కరించి తరించాలి అనేటువంటి అభిలాష కలిగినటువంటిదై శరీరము ఒక మెరుపు లాంటిది అని నిశ్చయించుకున్నది. ఛపప్ అని వస్తుంది, మళ్ళీ పోతుంది, అంతే. ఈ శరీరంలో ఉన్నటువంటి అందాలు కూడా ఏదో ఒకనాడు నశిస్తాయి గ్రహించింది. పరతత్వం పైన మనస్సును లగ్నం చేసింది, ముక్తురాలయ్యింది. చూడండి, తిరిగి తిరిగి ఈ పిచ్చి అయినటువంటి మనస్సుని అదే నారాయణుని మీద గనక మనస్సు పుడితే మోక్షం కలుగుతుంది భావించింది. ఓ పాపరహితుడైనటువంటి ఓ ఉద్ధవ, దేహము శాశ్వతమైనటువంటిది కాదని మోహాన్ని తెగకోసి సిద్ధులు, మునులు చరించేటువంటి ఏ మార్గమైతే ఉన్నదో ఆ మార్గం అనుసరించి ఇల్లు వెడలి ప్రతి మనుష్యుడు మోక్షలక్ష్మిని పొందుతూ ఉన్నాడు. అనిత్యమైనటువంటి భోగభాగ్యముల మీద మనస్సు వద్దు. మాయ కొలిపేటువంటి మోహాలు, ఈ ధనము, ఈ దేహము మీద మమకారాలు విడిచిపెట్టాలి. ఇంకా ఒక విశేషమైనటువంటి పురాతనమైనటువంటి ఒక కథ చెబుతాను విను. కనకావతి నగరంలో ఒక బ్రాహ్మణ కన్యారత్నం ఉండేది. ఆ వధూమణి చేతులకు రత్నాలు పొదిగినటువంటి కంకణాలు ధరించేది. గల్ 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 మంటే చేయి కదిలిస్తే. ఒకనాడు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇంట్లో బియ్యం లేవు, వడ్లు మాత్రమే ఉన్నాయి. పూర్వంలో గాదెల్లో వడ్లు ఉండేవి. ఆ వడ్లు దంచుకొని బియ్యం చేసి వండుకుండేవాళ్ళు. బియ్యం అయిపోయినాయి, వడ్లను దంచి వేయాలని అందరూ అలా నిద్రపోతూ ఉంటే వడ్లు దంచి అన్నం వండి పెట్టాలి. బంధువులకు తెలియకుండా ఇంటి లోపల ఒక రోకలితో దంచుతూ ఉంటే, ఆ వడ్లను దంచుతూ ఉంటే ఆమె చేతి కర్రకంకణాలు గల్ 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 అని పదే పదే శబ్దం అవుతున్నది. అందుకు ఆ పరమ పతివ్రత ఆలోచించింది, ఇలా శబ్దమైతే వాళ్లకు నిద్రాభంగం కలుగుతుందని గాజులను అవన్నీ తీసి ఒక్క గాజు మాత్రమే ఉంచుకొని
అవన్నీ ఊడదీసి ప్రక్కన పెట్టి తన పనిని నెరవేర్చుకున్నది. అలాగే తత్తరపడకూడదు. భగవంతునికి అర్పించినటువంటి ఏకాగ్రమైనటువంటి చిత్తంతో ప్రసన్నమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారై మనుష్యులు ఆ మార్గమును అనుసరించి ప్రసన్నమైనటువంటి చిత్తము ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ముక్తులు అవుతారు. కనుక విద్య అవిద్య రెండూ నా మాయల వలనే జరుగుతూ ఉన్నాయి తెలుసుకొని, నువ్వు జ్ఞానవంతుడవైనా నా మాయలోనే ఉన్నావు, అజ్ఞానవంతుడవైనా నా మాయలోనే ఉన్నావు తెలుసుకో. అజ్ఞానుడైనటువంటి వ్యక్తి పరమ మూఢుడు కూడా మోక్షానికి పొందుతాడు, జ్ఞానవంతుడు కూడా పతనం అవుతాడు ఒక్కొక్కసారి. దేనికని? ఇది నా మాయ. జ్ఞానవంతుడైనా అజ్ఞానవంతుడైనా విద్యావంతుడైనా అవిద్యావంతుడైనా ఎప్పుడు నా చరణముల యందే భక్తి ప్రపత్తులు కలిగినటువంటి వ్యక్తి మోక్షమును పొందుతాడు. పశు మార్గాలు కాకుండా ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, జ్ఞానం, సిరి, వైరాగ్యం ఈ 6 గుణములు కలిగిన వాడు కనుకనే భగవంతుడు. భగ అంటే 6 గుణాలు, వంతుడు అంటే కలిగినవాడు. 6 గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు. భగవంతుడు అని షడ్గుణ శోభితుడు అంటారు. ఐశ్వర్యం, వీర్యం, యశస్సు, జ్ఞానం, సిరి, వైరాగ్యం ఈ 6 గుణములు కలిగినటువంటి భగవంతుడు యోగీశ్వరులలాగా సుఖాన్ని కోరక ఎవరైతే ఈ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళు మాత్రమే ముక్తులవుతున్నారు. సర్వం విష్ణుమయం అని భావించాలి. ఉద్ధవ తెలుసుకో, ఈ లోకమంతా విష్ణుమయమని భావించి భగవంతుణ్ణి ప్రతి రూపములలో ఆ విష్ణుమూర్తిని చూడగలిగిన నాడు ఒకడికి భోజనం పెట్టేటప్పుడు నారాయణునికి భోజనం పెడుతున్నాను కృష్ణార్పణం. ఈ లోకమునంతా ఒక చెట్టును చూచినా, పుట్టను చూచినా, మనిషిని చూచినా అంతటా వ్యాపించి కలడు అంబోధి కలండు గాలి కలడు ఆకాశంబునన్ కుంభిని సర్వే సర్వత్ర నారాయణుని చూచి ఆ నారాయణుని యొక్క దివ్యతత్వాన్ని ఎవరైతే గ్రహించగలుగుతున్నారో అతడు మాత్రమే మోక్షమును పొందుతున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునికి తెలియచేశారు. అప్పుడు దేవా, నీ రూపాన్ని ఎలా చూడాలి అని అడిగాడు. నీ రూపమును మేము ఎలా చూడగలగాలి? కృష్ణుడు అంటున్నాడు, ఉద్ధవ, భక్తి భావనయందు ఆసక్తి కలిగినటువంటి వాడై, దయారసము కలిగినటువంటి వాడై, మితభాషణుడై, అబద్ధమాడకుండా సమస్త కర్మలు మదర్పణముగా, సమస్త కర్మలు నా అర్పణముగా చేసినవాడు భాగవతుడు అనబడతాడు. భాగవతోత్తముడైనటువంటి వాడు భక్తిభావంగా ఉండాలి, మితభాషణుడై ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, మోసాలు చేయకూడదు. నా కథలు వినాలి, నా జననము, నా లీలా విలాసములు వింటూ నా సేవకులై భాగవతులను తిలకించి తమ ఇంటికి తీసుకొని వెళ్ళి పూజించాలి. ఎవరైతే నా కథలను చెబుతున్నారో, ఎవరైతే నన్ను అనుసరిస్తున్నారో వారిని ఇంటికి తీసుకొని వెళ్ళి పూజించాలి. స్నాన భోజన శయనాదులతో తృప్తిపరచాలి. అతడే భాగవతోత్తముడు, భాగవతుడు అనబడతాడు. ఇలా ఎంతకాలం జీవిస్తామో అంతకాలం ఇదే విధంగా ఉండాలి. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి మరణించేటంత వరకు కూడా భగవంతుని యొక్క కథలు వింటూ భాగవతోత్తముల్ని గౌరవిస్తూ నీ జీవితాన్ని గడపాలి. అప్పుడే అతడు వైకుంఠమునకు చేరతాడు. అంతేకాకుండా శుకుడు కానీ, సనక సనందనాదులు కానీ, అలాంటి యోగీశ్వరులు, అంబరీషుడు, విభీషణుడు, రుక్మాంగదుడు మొదలైనటువంటి భాగవతోత్తములు శాస్త్రంతో ఆచారంతో సంబంధం లేకుండానే ఎప్పుడూ విశేషించినటువంటి భక్తితో ఏమరపాటు లేకుండా శంఖచక్ర గదాధారుడైనటువంటి శ్రీ లక్ష్మీ సంపన్నుడైన నన్ను గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం మొదలైనటువంటి వాటిని సమర్పిస్తూ ధ్యానిస్తూ నన్ను తెలుసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. మధురాపురమునకు బలరామునితో కలిసి నేను వెళుతుంటే ఒక్కసారి ఆలోచించు ఉద్ధవ, మధురాపురానికి బలరామునితో సహా నేను వెళుతున్నప్పుడు గోపికలు భక్తి యోగంతో నన్నే ఆచరించి, నన్నే చింతించి ముక్తిని పొందారు వాళ్ళందరూ. దీని పేరే భక్తి యోగం. నా మీదనే ఎప్పుడు కూడా పాటలు, నా గురించి ఆలోచనలు, నా దర్శన భాగ్యాన్ని పొందాలని భావించి వాళ్ళందరూ కూడా భక్తి యోగంతో నన్ను తరించారు గోపికలు. అప్పుడు శ్రీకృష్ణుడితో ఉద్ధవుడు అంటున్నాడు,
ఓ ఉత్తమ చరిత్ర కలిగినటువంటి ఓ నారాయణ కృష్ణ, ధ్యానము 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 అన్నారు కదా, ధ్యానము ఎలా ఉంటుంది, ఎలా నిలుస్తుంది, ఎలా ఉంటే ధ్యానం అని అంటారు? ఈ విషయమును, ధ్యానమును గుర్చినటువంటి విషయమును నాకు తెలియచేయవలసింది అని ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవానుని అడిగారు. అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇవన్నీ. పరమాత్మని చేరడానికి, ముక్తిని కలగడానికి, పరమ భాగవతోత్తముడుగా రూపొందడానికి మార్గాలు. ధ్యానం అలా అడిగినటువంటి ఉద్ధవునికి యాదవేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చక్కగా చెబుతున్నాడు. ఒక కొమ్మ ఉన్నది, ఆ కొమ్మ లోపల అగ్ని ఉంటుంది, సూక్ష్మమై ఉంటుంది. కొమ్మ లోపల, ఒక చెట్టు కొమ్మ లోపల, మ్రాని లోపల దాగి ఉన్నటువంటి అగ్నిలాగా ఈ దేహమునందు అచ్ఛేద్యుడు, అదాహ్యుడు, అశోష్యుడు అయినటువంటి జీవుడు నివసిస్తున్నాడు. కట్టె కనపడుతుంది, కట్టె లోపల ఉన్నటువంటి అగ్ని కనపడదు. అలాగే దేహం కనపడుతుంది, దేహము లోపల అచ్ఛేద్యుడు, అదాక్షుడు, అశోష్యుడు అయినటువంటి జీవుడు నివసిస్తూ ఉన్నాడు అనగానే ఉద్ధవుడు అడిగాడు శ్రీహరిని, సనకసనందాది యోగీశ్వరులు అన్నారు కదా, యోగ మార్గం ఏ విధంగా బోధించారు? ఆ మార్గము ఎలాంటిది? నాకు ఆన తీయవలసింది, యోగ మార్గాన్ని గురించి చెప్పమన్నారు. వారు మొదట, పరమాత్మ చెబుతున్నారు, వారు మొదటిలో నా విషయం బ్రహ్మను అడిగారు. ఆ నారాయణుని యొక్క విశేషమును వాళ్ళు బ్రహ్మదేవుని అడిగారు. అతడు కూడా నాకు తెలియదు అన్నాడు బ్రహ్మదేవుడు. వాళ్ళు ఆశ్చర్యపడుతుంటే నేనే ఆ సమయంలో హంస రూపంలో ధరించి వాళ్లకు చెప్పాను, విను. హంసరూపం అంటే జ్ఞానరూపం అని అర్థం. ఈ జ్ఞానస్వరూపమైనటువంటి మార్గాన్ని ఆ మహర్షులకు నేను తెలియచేసిన విధానాన్ని చెబుతున్నాను, నీకు కూడా వినుతావా? నువ్వు ఎంతటి గొప్పవాడివో ఉద్ధవుడు. పంచేంద్రియములను కనిపించేటువంటి పదార్థాలు అన్నీ అనిత్యం. ముందు అది నమ్మాలి. కంటికి కనిపించున్నది వస్తువు అది అనిత్యం. నీ దేహం అనిత్యం, ఇంద్రియములు అనిత్యం, వినపడుతున్న మాటలు కానీ అన్నీ కూడా నిత్యమైనటువంటిది బ్రహ్మ పదార్థము ఒక్కటే. బ్రహ్మ పదార్థము అంటే ఏమిటి? బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ బ్రహ్మ ఇది ఉచ్యతే. సర్వే సర్వత్ర ఏ చైతన్యము ఈ లోకమునంత వ్యాపించి ఉన్నదో అట్టి చైతన్యమునే బ్రహ్మ పదార్థం అని పిలుస్తారు. సూర్యుడిలో కాంతి ఉన్నది, ఆ కాంతి ఎవరు ఇస్తున్నారు? అదే బ్రహ్మ పదార్థం. చెట్టు ఊగుతూ ఉన్నది, ఊగేది చెట్టు అయినప్పటికీ ఊగించేటువంటిది ఏదో అది ఏ బ్రహ్మ పదార్థం. ఇది నీలో, నాలో, ప్రకృతిలో సర్వే సర్వత్ర అంతటా వ్యాపించి ఉన్నది. దీని పేరే బ్రహ్మ పదార్థం. పూర్వకర్మల చేత లభించినటువంటి శరీరము కలిగినటువంటి వాడైన దేహి సంసారమందు మమకారమును వదలాలి. నిశ్చలమైనటువంటి జ్ఞానాన్ని పొంది అతడికి మాత్రమే నా స్థానం ప్రాప్తిస్తుంది. సంసార బంధములను తెంచుకోవాలి. నిర్మలమైనటువంటి హృదయం ఉండాలి. ఆ హృదయం పరిశుద్ధమై ఉండాలి. అట్టి పరిశుద్ధమైనటువంటి హృదయమే నన్ను చేరేది. కలలో దొరికినటువంటి పదార్థం నిజంగా కానట్లుగా కలలో ఎన్నో చూస్తాం. కళ్ళు తెరిచేటప్పటికీ అన్నీ మాయం. కాబట్టి అలాగే ఇది కూడా ఒక కళ లాంటిదే. ఈ చూసేటువంటి వస్తువులన్నీ ఏదో ఒక రోజున మాయమయ్యేవే. కర్మానుభవం దాటిందాకా శరీరం అనేటువంటిది ఉంటుంది. కర్మజా కర్మానుబంధిని లోకే. కర్మ కొరకై ఈ కర్మ బంధం ఉన్నంత వరకు ఈ శరీరం ఉంటుంది. కర్మబంధములు తెంచుకోవాలి. సాంఖ్యయోగాన్ని సనకాదులకు చెబితే బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు తెలుసుకున్నారు. అది వారి వల్ల ఈ లోకంలో ఈ సాంఖ్యయోగం అనేటువంటిది బాగా వ్యాప్తి చెందింది. ఇది భగవద్గీతలో బాగా వివరిస్తాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి నీవు తెలుసుకొని పుణ్య ఆశ్రమములకు వెళ్ళి నా యందు భక్తి కలిగినవాడు, ఆసక్తి కలిగినవాడు అయినటువంటి వాని యొక్క పాదపరాగం తన శరీరానికి సోకించుకుండేటువంటి వాడు, శంఖ చక్రము మొదలైనటువంటి ముద్రలు ధరించేటువంటి వాడు, హరి దివ్య నామాలు ధరించేటువంటి వానిని, అన్నము నీళ్లు ఇచ్చేవాడు,
వాసుదేవ భక్తులను చూచి సంతోషించేవాడు అయినటువంటి భాగవతోత్తముడు. అతడి భాగవతోత్తముడు అన్ని సంగమాలు వదిలి నేను వేరొకని ఎవరిని కూడా తలచకుండా నన్నే మానవుడు ఎవడైతే తలుస్తున్నాడో ముక్తిని భుక్తిని అతడు పొందుతున్నాడు. సర్వాంతర్యామైనటువంటి పరమాత్మను తన హృదయమునందు నిలుపుకోవాలి. ముఖ్యంగా ఆ దివ్యమైనటువంటి పుణ్యక్షేత్రములు సందర్శించి భాగవతోత్తముల యొక్క దివ్యమైనటువంటి మాటలు విని మనసంతా నారాయణమయం అవ్వాలి అని ఆనతీయగా ఉద్ధవుడు ధ్యాన మార్గస్వరూపాన్ని తెలియచేయవలసింది అని శ్రీహరిని అడిగాడు. ఒక్కొక్క ప్రశ్న అద్భుతమైనటువంటిది భాగవతంలో. ధ్యానయోగం, ధ్యానం ఎలాగా? ఒంటరిగా కూర్చోవాలి. ధ్యానము అంటే ఏమిటో నీకు చెబుతున్నాను విను. ఒంటరిగా కూర్చోవాలి, అల్లరి ఉండకూడదు. తొడల మీద చేతులను సంధించి నాసాగ్రమున చూపు నిలిపి ప్రాణాయామంతో నన్ను హృదయంలో ఉన్నవానిగా భావించి 18 విధములైనటువంటి ధారణా యోగ సిద్ధులను తెలుసుకొని అణిమా మొదలైనటువంటి ప్రధాన సిద్ధులుగా గ్రహించి ఇంద్రియాలను బంధించి మనస్సును ఆత్మయందు చేర్చి ఆత్మను ఆత్మలోనే లగ్నం చేసి బ్రహ్మపదాన్ని పొందే భాగవత శ్రేష్ఠులు ఇక ఇతర విషయాలు మాని తన్ను పొందుతారు. ఇది ధ్యానము అంటే. ఇంతకుముందు పాండుకుమారుడైనటువంటి అర్జునుడు రణభూమిలో విచారాన్ని పొందితే నేను ఏమి చెయ్యాలి అని అడిగినప్పుడు, విషాదాన్ని పొందినప్పుడు, దిక్కు తోచనప్పుడు అతనికి చెప్పింది నీకు కూడా చెబుతున్నాను విను. ఆనాడు ఏ యోగములు అర్జునులకు తెలియచేశానో ఆ యోగ మార్గాన్ని నీకు కూడా చెబుతాను విను. చరాచరాత్మకమైనటువంటి ఈ ప్రపంచమంతా నా ఆకారంగా భావించి భూతాలలో ఆదిభూతమైనటువంటి వాడిని నేనే. సమస్తమైనటువంటి భూతములు అంటే దయ్యాలు కాదు, జాగ్రత్తగా వినాలి వేదాంతంలో. ఈ చరాచరంలో సమస్తమైనటువంటి జీవకోటి కూడా భూతములే. అన్నిటిలో పెద్ద భూతమును నేనే. సూక్ష్మములందు జీవాత్మను నేనే. దుర్జయమైనటువంటి వాటిలో ఉన్నటువంటి మనస్సును నేనే. దేవతలలో బ్రహ్మను నేనే. వసువుల యందు అగ్నిని నేనే. ఆదిత్యులలో విష్ణువును నేనే. రుద్రుల యందు నీలలోహితుడను నేనే. బ్రహ్మల యందు భృగువును, ఋషుల యందు నారదుడను, దేవతల ధేనువులందు కామధేనువును, సిద్ధులలో కపిలుడను, దైత్యులలో ప్రహ్లాదుడను, గ్రహాలలో చంద్రుడను, ఏనుగులలో ఐరావతము, గుర్రములందు ఉచ్చైశ్రవము, నాగములలో వాసుకి, మృగములలో సింహము, ఆశ్రమములందు గృహస్థాశ్రమము, వర్ణములందు ఓంకారము, నదులలో గంగా, సముద్రములలో పాలసముద్రము, ఆయుధములలో ధనస్సు, కొండలలో మేరువు, చెట్లలో అశ్వత్థము, ఓషధములలో యవలు, యజ్ఞములలో బ్రహ్మయజ్ఞము, వ్రతములలో అహింస, యోగములలో ఆత్మయోగము, స్త్రీలయందు శతరూప, పలుకులయందు సత్యము, ఋతువులయందు వసంతము, మాసములలో మార్గశీర్షము, నక్షత్రములలో అభిజిత్తు, యుగములలో కృతయుగము, భవదాకారములలో వాసుదేవుడు, యక్షులలో కుబేరుడు, వానరములలో ఆంజనేయుడు, రత్నములందు పద్మరాగము, దానములలో అన్నదానము, తిథులయందు ఏకాదశి, నరులలో వైష్ణవ భాగవతోత్తముడు. ఇవన్నీ నా విభూతులుగా, నా కాంతులుగా, సర్వే నేను నివసించేటువంటి మార్గములుగా తెలుసుకో ఉద్ధవా. అద్భుతమైనటువంటి మాట. మరొక్కసారి చెబుతాను, జాగ్రత్తగా వినండి. పరమ పావనమైనటువంటి విశేషములను ఉద్ధవునకు తెలియచేస్తున్నారు. ఈ విషయముననే భగవద్గీతలో యుద్ధ సమయమునందు అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు తెలియచేసిన మనోహర దివ్య పునీతమైనటువంటి మాటలు ఇవి. ధ్యానమును గురించి తెలియచేశారు, భాగవతోత్తముని గురించి తెలియచేశారు. ఈ విషయములను చక్కగా మనం రేపు కూడా తెలుసుకుందాం ఇదే సమయమునకు. స్వస్తి.